ప్రార్థన చెయ్యండి. రోజు ఉదయం లేచిన వెంటనే ప్రార్థన ఎన్ని పనులు ఉన్నా ప్రార్థన చేసుకొని పనులు చేస్తే పనులన్నీ అయిపోతాయి. ఈ పనులన్నీ సఫలం అవ్వాలంటే దేవుని తోడు నీకు కావాలి. పెద్ద పెద్ద ప్రార్థన చేయక్కర్లా. ప్రార్థన ఎంత పొడుగ్గా ఉందని దేవుడు చూడడం, ఎంత మనసులో నుంచి వచ్చింది. మీరెప్పుడు మనసులో పెట్టుకొని ఈ చిన్న ప్రార్థనలు మీరు చేసుకుంటూ ఉంటే, ప్రభువా నాకు సహాయం చెయ్యి, ప్రభువా మాతోరా, ప్రభువా నీ సన్నిధి మాకు తోడు దయచేయి, ప్రభువా నన్ను బలపరచు. కొన్నిసార్లు నువ్వు అవతలోడు నిన్ను చిక్కుల్లో పెడుతుంటాడు, నీ నోటి మాటలతో పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు నువ్వు మనసులో ప్రార్థన చేసుకో, ప్రభువా ఈ చిక్కుల్లో పడకుండా నన్ను కాపాడు, సమయోచితమైన మాట మాట్లాడటానికి జ్ఞానమో దయచేయి, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నా కృప చూపించు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకా బెస్ట్ ప్రేయర్. కాబట్టి ప్రార్థన ఒక నిజమైన క్రైస్తవుడికి ఊపిరి లాంటిది. ఊపిరి ఆడకపోతే ఏమైపోతాం అంతే. దేవునితో టచ్ లో ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటమే ప్రార్థన.